Good morning. Welcome to online classes, Padmavati Degree College. My name is K. Simhachalam, lecturer in physics. Today we discuss condition for interference of light. Conditions for interference. కండిషన్స్ ఫర్ ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ ది లైట్ అంటే కాంతి వ్యతికరణానికి సంబంధించినటువంటి కొన్ని నిబంధనలు. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ ది లైట్ గురించి మనం డిస్కస్ చేసాం, కాంతి వ్యతికరణం గురించి డిస్కస్ చేస్తాం. అక్కడ ఒక ఫిగర్ వేసాము, మళ్ళీ ఒకసారి ఆ ఫిగర్కి డ్రా చేద్దాం. ఎందుకంటే మనం కండిషన్స్ అనేవి స్టడీ చేయాలంటే మనకి తప్పనిసరిగా ఫిగర్ మళ్ళీ అవసరం అవుతుంది. ఒకసారి చూద్దాం. సో దిస్ ఈజ్ స్లిట్. So this is screen. S1, S2. So this is monochromatic light source. Monochromatic light source. So the distance between the screen and slit stand is denoted small capital D. In between two slits is denoted distance between two slits small 2d, and this is S1 P Q O R. This is denoted X. This is denoted X. So this is slit stand. So this is screen. Okay. So now we discuss the conditions. అంటే లైట్ అనేది ఇంటర్ఫీరెన్స్ అవ్వాలంటే ఏంటి కండిషన్స్ అనేది, ఏ కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. మనం ఏం చేసామంటే ఆ యొక్క స్ప్లిట్స్కి అంటే ఫ్రింజెస్కి మనము ఫార్ములా తీసుకొని వచ్చాం. ఏంటి? బీటా ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా డి బై 2d. బీటా ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా డి బై 2d. అంటే మనం ఆ రోజు చూడండి టూ కండిషన్స్ చెప్పాం. ఏంటది? అక్కడ ఒక ఫార్ములా మనం తీసుకొని వచ్చాం. ఏంటంటే S2p మైనస్ S1p ఈజ్ ఈక్వల్స్ టు 2xd by lambda, 2xd by d, sorry, 2xd by d. So this is one of the condition. So ఇక్కడ మనం ఆ రోజు కండిషన్ చెప్పాం. ఏం చెప్పామంటే ఫర్ బ్రైట్ ఫ్రింజెస్ కండిషన్ ఏంటి? ఫర్ బ్రైట్ ఫ్రింజెస్ S2p మైనస్ S1p ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ లాంబ్డా అవ్వాలండి. అసలు కండిషన్ ఏంటి? ఆ రోజు మనం జాగ్రత్తగా లాస్ట్లో మనకి టైం సరిపోతుంది కొంచెం స్పీడ్గా చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. అంటే యాక్చువల్ ఈ కండిషన్ వరకు మీరు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం క్లియర్గా చెప్పాను, ఇక్కడ కొంచెం స్పీడప్ చేసాం. ఇక్కడ కొంచెం జాగ్రత్త చూడండి. సో ఇక్కడ మనకి అంటే ఇంటర్ఫీరెన్స్ అనేది బ్రైట్ ఫ్రింజెస్ అనేది రావాలి అంటే S2p మైనస్ S1p ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ లాంబ్డా. అంటే ఇప్పుడు మనం దీన్ని దిస్ ఇస్ ఈక్వేషన్ 2గా తీసుకుంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఏమని రాసుకోవచ్చునా? ఇక్కడ ఎల్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 2xd బై క్యాపిటల్ D. సో దీన్ని అడ్డగుణకారం చేయండి. d ఎల్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 2xd. x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి? d ఎల్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 2d. Here n is said to be n is equals to 1, 2, 3, so on. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం డిస్కస్ చేసుకున్నట్టుగా అయితే ఫర్ ఎగ్జాంపుల్ n is equals to 1 అయింది అనుకోండి. n is equals to 1 అని తీసుకుంటే x1 is equals to n ప్లస్ లో 1 తీసుకుంటే ఏమవుతుందన్నా? d లాంబ్డా బై 2d. సో ఇప్పుడు x is n is equals to some 2 అని చెప్పేసి తీసుకున్నాం. అప్పుడు x2 is equals to ఏమవుతుందా? 2d లాంబ్డా బై 2d. 2d లాంబ్డా బై 2d. సో ఇప్పుడు ఫ్రమ్ మనము x1 x2 మధ్య ఉండేటటువంటి ఫ్రింజ్ యొక్క డిఫరెన్స్ క్యాల్కులేట్ చేస్తామండి. హియర్ ద లెంగ్త్ ఆఫ్ ది ఆర్ విడ్త్ ఆఫ్ ది స్ప్రింగ్ beta is equals to x2 minus x1.
x2 minus x1. Therefore beta is equals to x2 value మనకి ఏమని తెలుసు 2d lambda by 2d and x1 value ఏమని తెలుసు d lambda by 2d. d lambda by 2d. సో ఇప్పుడు 2d lambda by 2d minus lambda d by 2d ఎంత వస్తుంది beta is equals to lambda d by 2d. సో ఇది the width of the bright fringes అంటే వెలుగు పట్టి యొక్క వెడల్పుకి ఇది ఫార్ములా. ఇక్కడ బీటా అనేది విడ్త్ ఆఫ్ ది ఫ్రింజ్. బీటా అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది విడ్త్ ఆఫ్ ది ఫ్రింజ్. అంటే వెలుగు పట్టి యొక్క వెడల్పుకి సమీకరణం ఏంటి లాంబ్డా d by 2d. ఇక్కడ లాంబ్డా అనేది వేవ్ లెంగ్త్ ఆఫ్ ది లైట్ వేవ్ and d is the distance between the screen and slit stand and 2d is said to be the distance between two slits. So now we discuss for dark fringes అంటే చీకటి పట్టీలకి డార్క్ ఫ్రింజెస్ కండిషన్ ఏంటి ఇక్కడ s2p minus s1p is equals to 2n plus 1 into lambda by 2. అంటే బ్రైట్ ఫ్రింజెస్ కి అయితే n lambda కండిషన్, అదే మనకి డార్క్ ఫ్రింజెస్ కి వస్తే కండిషన్ ఏంటి 2n plus 1 into lambda by 2. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ సమ్ 3 అని చెప్పేసి తీసుకుందాం. సో ఇప్పుడు మళ్ళీ మనము ఈక్వేషన్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 3 ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 3. సో ఏమని తీసుకోవచ్చు 1 and 3 నుంచి ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 3. సో ఇక్కడ 2n plus 1 into lambda by 2 is equals to 2hd by capital D. ఓకే, అది అండర్స్టాండ్. సో ఇప్పుడు మనం ఏం తీసుకోవచ్చు దీని నుంచి 2n plus 1 into lambda d is equals to 4hd. దీన్ని BCM చేయండి by cross multiplication. ఓకే, that x is equals to ఏమవుతుంది x is equals to 2n plus 1 into lambda d by 4d. lambda d by 4d అనేది మనకి ఒక కండిషన్ వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇదేంటిది డార్క్ ఫ్రింజెస్ యొక్క కండిషన్. సో ఇప్పుడు ఇక్కడ n అనేది మళ్ళీ ఏం తెలియజేస్తుంది n is equals to 1 2 3 so on. Here n is indicates number of fringes is formed in a interference light. Okay, so therefore now n is equals to 1. If n equals to 1, therefore x is equals to n plus 1 తీసుకోండి. 2 into 1 2 plus 1 ఏమవుతుంది 3 lambda d by 4d. This is x1 and n if n equals to 2 అని తీసుకోండి. n is equals to 2. n is equals to 2 అని తీసుకుంటే x2 is equal to ఏమవుతుంది 2 2s are 4 4 plus 1 5 lambda d by 4d. Okay, so now we calculate the width of the two dark fringes, that is x2 minus x1. What is the value of x2? 5 lambda d by 4d and 3 lambda d by 4d. So what is the difference? 2 lambda d by 4d. Okay, 2 1s are 2 2s are. Here x2 minus x1 is equals to lambda d by 2d. So here x2 minus x1 is indicates beta. So therefore beta is equals to lambda d by 2d. So what will be ఇక్కడ ఏమని క్యాలిక్యులేట్ చేస్తాము either dark or bright fringes, the width of this fringes is equal. The width of this fringes is equal. అంటే వెలుగు పట్టీకైనా చీకటి పట్టీకైనా పట్టీ యొక్క వెడల్పు ఫార్ములా అనేది ఈక్వల్ గా ఉంటుంది. సో దీని నుంచే మనం ఏం స్టడీ చేస్తామంటే కండిషన్ ఫర్ ది ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ లైట్. ఈ ఫార్ములా నుంచి మనం కండిషన్స్ అనేది స్టడీ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్ఫిరెన్స్ అనేది లైట్ అనేది ఇంటర్ఫిరెన్స్ అవ్వాలి అంటే మస్ట్ దీస్ ఆర్ మోనోక్రోమాటిక్ light rays. That is one of the coherent light ray. What is the meaning of coherence? It having same amplitude and same phase difference. Same amplitude and same phase difference and same frequency. That light rays are that light visuals is said to be coherent light rays. Okay. So to obtain a stationary interference pattern, the conditions are classified following this pattern. The first one,
the two sources should be coherent. The light sources must be coherent. So what is the meaning of coherent? Coherent means it having same amplitude and same frequency and same phase difference. That light waves is said to be coherent light waves. అంటే ఇంటర్ఫియరెన్స్ అనేది మనకి ఫామ్ అవ్వాలంటే తప్పనిసరిగా ఆ సోర్సెస్ అనేవి లైట్ సోర్సెస్ అనేవి తప్పనిసరిగా కోహరెంట్ లైట్ రేస్ ని ఎమిట్ చేయాలి. అలా అయితే మనకి ఇంటర్ఫియరెన్స్ అనేది ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే దిస్ ఇస్ ద కండిషన్ వన్. సెకండ్ కండిషన్ ఏంటంటే ద లైట్ రేస్ ఆల్వేస్ ఎమిట్స్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది లైట్ రేస్. ఈక్వల్ ఫ్రీక్వెన్సీ కూడా ఉండాలి. దిస్ ఇస్ ద సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్, if interference are formed, the must have followed some rules, that is the distance between slit and screen. Slit and screen is maximum. Why? Because here D is the distance between slit and screen. అంటే స్లిట్ స్టాండ్ కి స్క్రీన్ స్టాండ్ కి ఉండేటువంటి డిస్టెన్స్ అనేది ఎంత లార్జ్ గా ఉంటే మనకి ఈ ఇంటర్ఫియరెన్స్ ఫ్రింజెస్ అనేది అంత క్లారిటీగా ఫామ్ అవుతుందండి. ఈ ఇంటర్ఫియరెన్స్ అనేది ఇక్కడ ఎట్లా ఫామ్ అవుతుందంటే ఫ్రింజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా వస్తుందండి, ఇలా వస్తుంది. ఓకే, సో ఇది మనము బ్రైట్ ఫ్రింజెస్ గా తీసుకుంటే ఇది ఏమవుతుంది, డార్క్ ఫ్రింజెస్ అవుతుంది. సో మనకి మనం ఏమవుతుంది అంటే ఎక్కడైతే లైట్ సోర్సెస్ వస్తుందో లైట్ సోర్సెస్ యొక్క డిస్టెన్స్ ఎట్ ద సేమ్ టైం మనకి స్క్రీన్ అనేది ఎంత ఎక్కువ డిస్టెన్స్ ఉంటే అంత మ్యాక్సిమం డిస్టెన్స్ ఉండేటప్పుడు మనకి ఈ ఇంటర్ఫియరెన్స్ ఫ్రింజెస్ అనేవి చాలా చక్రంగా చాలా క్లారిటీగా ఫామ్ అవుతాయి. అంటే ఏ విడతగా విడత మనకి క్లారిటీగా ఫామ్ అవడం జరుగుతుంది. సో మ్యాక్సిమం మనకి ఏముండాలండి, స్లిట్ స్టాండ్ కి స్క్రీన్ స్టాండ్ యొక్క డిస్టెన్స్ అనేది సాధ్యమైనంత వరకు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. సో సెకండ్ వన్ ఏంటంటే మనకి the distance between the two slits is too short. That means ఏంటి, ఈ స్లిట్స్ మధ్య ఉండేటటువంటి డిస్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. ఎంత తక్కువగా ఉంటే ఆ ఫార్మ్ ఆఫ్ ది ఇంటర్ఫియరెన్స్ ఫ్రింజెస్ ఇస్ వెరీ క్లారిటీ. ఓకే, అంటే ఎంత తక్కువగా ఉంటే ఈ ఫ్రింజెస్ అనేవి అంత క్లారిటీగా ఫామ్ అవుతాయి. అంటే మనకి ఈ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ మెర్జ్ అవ్వకుండా ఉంటాయి. లేకపోతే మనకి ఏమైపోతుంది, అక్కడ కూడా ఆ స్లిట్ యొక్క డిస్టెన్స్ కూడా మనము ఆ డిస్టెన్స్ లార్జ్ చేసేటప్పుడు కూడా మనకి ఫామ్ అవుతాయి. కాకపోతే ఏమవుతున్నాయి అంటే డార్క్ బ్రైట్ ఫ్రింజెస్ అనే టూ కూడా మెర్జ్ అయిపోతాయి. సో అదే మనకి దీంట్లోకి వస్తుంది ఏంటంటే ఈ స్లిట్ యొక్క స్మాల్ హోల్, ఎంత స్మాల్ హోల్ లాగా వస్తే అంత లైట్ అండ్ అంత క్లారిటీగా ఇక్కడ మనకి ఈ ఫ్రింజెస్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్. ఓకే, సో నెక్స్ట్ వన్, హియర్ ద డార్క్ ఫ్రింజెస్ is always formed, the amplitude of the light rays is minimum and the intensity of the light rays is minimum. That means A1 plus A1 minus A2 and I1 minus I2. This is the must satisfied. Last class we discussed that formula. Okay, that is one of the most important formula. I maximum by I minimum. That is root I1 square plus root I2 square by root I1 square minus root I2 square. Root I2 square whole square. This is A1 plus A2 by A1 minus A2 whole square. So here A1 minus A2 is indicate minimum light intensity that have formed dark fringes. ఓకే, అంటే డార్క్ ఫ్రింజెస్ అనేది ఫామ్ అయిందంటే లైట్ ఇంటెన్సిటీ అనేది మినిమం. దట్ మీన్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ది లైట్ రే ఇస్ మినిమం, దట్ light ray is formed dark fringes. If light intensity is maximum or amplitude is maximum, then we will form bright fringes. Okay, this is the most important condition. Next one, coherence means the light sources maintain zero or any constant phase relation. Here
Now next one, coherence. What is the meaning of coherence? Coherence means the two sources which maintain zero or any constant page difference, any constant page relation between themselves are two waves. This is known as coherence. Coherence means ఏంటంటే తెలుగులో సంబద్ధత అంటారు. సంబద్ధత అంటే ఏంటంటే మనకి ఏ లైట్ రేస్ తీసుకున్నా వాటి యొక్క యాంప్లిట్యూడ్, దట్ మీన్ ఆ యాంప్లిట్యూడ్ ఆ లైట్ సోర్స్ యొక్క యాంప్లిట్యూడ్ అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉండదు. దట్ మీన్ పేజ్ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి, లేదా జీరోకి ఈక్వల్గా. జీరో అంటే దట్ మీన్ కాన్స్టెంట్. అట్లా ఉంటే దాన్ని మనం కోహెరెన్స్ అని చెప్పేసి అంటున్నాం. సో నెక్స్ట్ కోహెరెన్స్ లెంత్. Coherence length or length of the coherence light. Here length of the coherence light L is equals to L lambda. L is equals to L lambda. Here lambda indicates wavelength of the light ray. Wavelength of the light ray. Light wave are emitted in wave train or any sources. Or any sources. Each wave train constant n number of light rays. That is L is equals to L lambda. That means here M is indicates number of light rays formed in a wave train or wave front. It is also called as wave front. అంటే అర్థమైందా? వేవ్ ఫ్రంట్ మీన్స్ అంటే నెంబర్ ఆఫ్ లైట్ రేస్ ఇట్లా మనకి ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ నెంబర్ ఆఫ్ వేవ్స్ అనేవి కంటిన్యూస్ ఉంటుంది. దట్ ఈస్ లెంత్ ఆఫ్ ది కోహెరెన్స్. ఓకే, నెక్స్ట్ వన్ కోహెరెన్స్ టైం. Coherence time, that is T is equals to L by C. L by C. To place given point wave train certain time intervals themselves to each other. అంటే దట్ మీన్ ఏంటి, మనకి సమ్ టైమ్ ఇంటర్వెల్. ఇక్కడ చూడండి, ఈ S1 స్లిట్ నుంచి ఒక వేవ్ అనేది ఇలా పాస్ అవుతుంది. ఇది కూడా మనకి P పాయింట్ అవుతుంది, మనకి ఇంటర్ఫిరెన్స్ ఫ్రింజెస్ అనేది ఫామ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం S2 స్లిట్ నుంచి మనకి ఒక లైట్ రే ఫామ్ అవుతుంది. సో ఈ లైట్ రే, ఈ టూ లైట్ రేస్ మిడిల్ లో మనకి పేజ్ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ గా ఉంటే దాన్ని కోహెరెన్స్ అంటామండి. ఓకేనండి, కోహెరెన్స్ అని చెప్పేసి అంటాం. సో ఇందులో నెంబర్ ఆఫ్ లైట్ రేస్ అనే వేవ్ ట్రైన్స్ అనేది ఫామ్ చేస్తే దట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది కోహెరెన్స్ అని చెప్పేసి అంటాం. థర్డ్ వన్ ఏంటి, time of the coherence or coherence time. Coherence time means ఏంటి, now S1p is one of the light ray, S2p is one of the light ray. These two light rays having some time intervals. అంటే ఈ టూ లైట్ రేస్ కూడా ఒకనొక మనకి టైం ఇంటర్వెల్ అనేది ఫాలో అవుతూ వెళ్ళినట్టుగా అయితే మనకి ఇంటర్ఫిరెన్స్ అనేది ఫామ్ అవుతుంది. అంటే దట్ మీన్ ఈ లైట్ రేస్ ఒక టైం T1 టైంలో వెళ్ళింది అనుకోండి, దిస్ ఈజ్ T2 టైం. So this is said to be T is equal to L by C. That is coherence light to change the bright or dark fringes. Okay. So next one, temporal coherence and special coherence. That means constant amplitude or non-constant amplitude. Constant amplitude or non-constant amplitude. These are the most important conditions for interference of light. Okay. So next we will discuss thickness of the thin transparent material or mica sheet. Okay, next class we will discuss about that. Okay, thank you.